ఈ పని నేను ఎప్పుడో చేసుండాల్సింది. చెయ్యకపోవడం నా తప్పే. ఇక మీదట మన కుటుంబంలో చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అవి జరిగేటప్పుడు మీ అమ్మ కూడా ఉంటారు, మీ నాన్న కూడా ఉంటేనే కదా సంతోషంగా ఉంటుంది. నీ పెళ్ళికి కూడా ఆయన లేరు కదా. అవును జాన్సమ్మ. బంగారే, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అత్తయ్య నిన్ను ఫోటో అడుగుతున్నారు కదా, మీ నాన్న ఫోటోవే కదా, ఇవ్వమ్మా. నాన్న లేని పిల్లల్ని చూస్తూ అత్తయ్య ఎంత కష్టపడారనేది నాకు తెలుసు. ఈ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా తెలుసమ్మా. ఇవ్వమ్మా, అత్తయ్య అడుగుతున్న ఫోటో ఇచ్చేసే. ఇప్పుడు గాని దొరికితే నేను గెంటేయడం ఖాయం. బంగారి, నీ ఫోన్లో ఫోటో ఉంది కదా, తీసి చూపించు. చూపిస్తేనే కదా తెలుస్తుంది. జాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా చెప్పుంచాను. బంగారి, ఫోన్లో ఫోటో ఉంది కదా బంగారి, నువ్వు తీసి చూపించు. జాన్సమ్మ, ఎదుగోండి. ఇన్స్పెక్టర్ మేడం, ఇదిగో చూడండి. ఏంటి అనుకున్న రియాక్షన్ రాలేదు? ఇప్పుడు ఏం చేద్దాం? మనమే ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. ఇవన్నీ మీరు ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఓకే మేడం, ఉమ్, తీసుకోండి. మేడం, మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి. నా నెంబర్కి ఈ ఫోటో ఒకసారి పంపించండి. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను. నేను ఉంటాను మేడం. థ్యాంక్ యూ. ఉంటాను సార్. థ్యాంక్ యూ. బంగారి, నువ్వేం కంగారు పడకు. నీ జీవితంలో ఉన్న పెద్ద లోపమే అది. అది నేను తీర్చేస్తాను. చూడండమ్మా, ఇవాళ మీరిక్కడే భోజనం చేయాలి. బాగా తిని సాయంత్రం బయలుదేరండి, సరేనా? అలాగే ఝాన్సీ అమ్మా. బంగారి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆఖరికి జాను మీ నాన్న ఫోటో అడిగేంత వరకు వచ్చేసింది. ఇంక మీద కూడా లేట్ చేసావనుకో మొత్తానికే మోసం వస్తుంది. ఆ తర్వాత నేను చెప్పిందే జరుగుతుంది. ఇప్పటికైనా ఏదో రకంగా నిజం చెప్పేసి బంగారి. ఎలా రవి? చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. తెలిసే చెప్పు చెప్పు అంటే నేను ఎలా చెప్తాను? బంగారి, చెప్పలేదనుకో, జానుకి నువ్వు ఎవరో తెలిసిందనుకో, ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసు కదా. నువ్వు బాధపడకూడదని నేను ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. భగవంతుడా, ఆ నిజం జాన్సమ్మకి చెప్పడానికి నాకు ధైర్యం ఇవ్వు. ఎలా అయినా నేను నిజం చెప్పాలి. ఏమైనా పర్వాలేదు. ఆవిడే కనపడితే రవి అంటున్నట్టు ఇది చాలా పెద్ద ప్రాబ్లంకి దారి తీస్తుంది. జాన్సమ్మ, నేను మీకు ఒక నిజం చెప్పాలి. తెలుసు, నువ్వు చివరికే ఇక్కడికే వస్తావని తెలుసు బంగారి. నువ్వు దాస్తే నేను కనిపెట్టలేను అనుకున్నావా? జాన్సమ్మ,
నమస్తే మేడం. ఆ, రండి రండి రా వినోద్. రండి రండి నాన్న. రండి. నమస్కారం. నమస్కారం. ఝాన్సీ అమ్మ, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. కూర్చోండి. ఉమ్, నాన్న కూర్చోండి. కూర్చుందాం. కూర్చోండి. వినోద్. హాయ్ సార్. హాయ్ అరవింద్. హలో సార్. ఝాన్సీ అమ్మ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటమ్మా ఇంటికి అసలు రావడమే లేదు? ఎక్కడమ్మా, పిల్లల్ని చూసుకుంటున్నాను. వినోద్కి పెళ్ళయి పిల్లలు పుట్టారు. మనవడు మనవరాల్ని చూసుకోవడానికే టైం సరిపోతుందమ్మా. జాన్సమ్మా. ఆ బంగారి, తను పిలు. రవి, ఇంట్లో అందరినీ రమ్మను. అమ్మా, నాన్న, తను మావయ్య. అమ్మా చూడండి, మీ అమ్మాయి మీతో చెప్పుండదు, కొంచెం భయపడుండొచ్చు. నేనే చెప్తాను. ఇదిగో అరవింద్, వినోద్ వాళ్ళ తమ్ముడు. చాలా మంచి అబ్బాయి. మన ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. నెలకి 1,00,000 రూపాయలు జీతం. సొంతంగా ఇల్లుంది. తన సిన్సియారిటీని బట్టి మన కంపెనీలోనే ఖచ్చితంగా పెద్ద పొజిషన్కి వెళ్తాడనే నమ్మకం నాకుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారమ్మా? మరి మీ ఇంటి అల్లుడి గురించి మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పాలి? తన్మయి, అరవిందు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అది చెప్పడానికి భయపడుతున్నారు. పెద్దవాళ్ళం మనమే అది అర్థం చేసుకుని వాళ్ల మనసులు కోరుకున్నట్టుగా ఒక జీవితాన్ని వాళ్ళకివ్వాలి. అందుకే ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏంటి వినోద్, మీకు ఓకేనా? ఇది మాకు చాలా గర్వంగా ఉంది మేడం. ఝాన్సీ అమ్మ, మా అబ్బాయి అరవింద్కి ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే పెళ్లి ఈ సంవత్సరం చేద్దామని అనుకున్నాము. అప్పుడే మాకు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్న విషయం తెలిసింది. అమ్మాయితో మాట్లాడమని చెప్పాడు. కానీ అమ్మాయి ఇప్పట్లో పెళ్లి వద్దని చెప్పింది.